మనం నోరు బాగోలేనప్పుడు లేదా ఏదైనా కారంగా తినాలనిపించినప్పుడు ఈ రెసిపీ ఒక్కటి చాలండి, రుచి ఎత్తిరిపోతుంది. ఈ విధంగా ఒక్కసారి రైస్‌ని ప్రిపేర్ చేసి చూడండి. తిన్నవారు 1కి 4 ముద్దలు తినేస్తారు. టేస్ట్ కూడా చాలా బాగా వచ్చింది. మరి లేట్ చేయకుండా రెసిపీని స్టార్ట్ చేసేద్దాం పదండి. ముందుగా 1 కప్పు బియ్యాన్ని శుభ్రంగా కడిగి 1 కప్పు బియ్యానికి 2 కప్పుల వరకు వాటర్‌ని వేసుకొని ఈ విధంగా పొడి పొడిలాడుతూ ఉడికించుకోవాలి. సరిపడినంత ఉప్పు, 2 స్పూన్ల వరకు కారాన్ని వేసుకోవాలి. ఒకవేళ కారం ఎక్కువగా తినేవారు మరొక అర స్పూన్ వరకు కారాన్ని యాడ్ చేసుకోవచ్చు. అలానే కొద్దిగా జీలకర్ర వేసుకోవాలి. జీలకర్ర మరీ ఎక్కువగా వేసుకోకూడదండి, కొద్దిగా వేసుకుంటే సరిపోతుంది. అలానే కొద్దిగా పసుపు, 1 స్పూన్ వరకు ఆయిల్‌ని వేసుకొని ఒకసారి అంతా మిక్స్ చేసుకోవాలి. మనం వేసుకున్న ఉప్పు, కారం అంతా రైస్‌కి పట్టేలాగా మిక్స్ చేసుకోవాలి. ఇక్కడ నేను సుమారు పావు కిలో వరకు బియ్యాన్ని తీసుకొని రైస్‌ని కుక్ చేసుకున్నానండి. రైస్ ఒకవేళ పొడి పొడిగా రావాలి అంటే ఉడికించేటప్పుడు కొద్దిగా ఆయిల్‌ని వేసుకొని ఉడికించండి. పొడి పొడిలాడుతూ వస్తుంది. చూడండి, ఈ విధంగా అంతా ఒకసారి మిక్స్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి ప్యాన్ పెట్టుకొని 3 స్పూన్ల వరకు ఆయిల్ వేసుకోవాలి. నూనె వేడెక్కిన తర్వాత 1 స్పూన్ వరకు ఆవాలు వేసుకొని ఆవాలు చిటపటమనేంత వరకు ఫ్రై చేసుకోవాలి. అలానే ఒక రెబ్బ వరకు కరివేపాకు వేసుకొని కరివేపాకు పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేసుకోవాలి. చూడండి, ఈ విధంగా ఫ్రై చేసుకున్న తర్వాత 8 నుండి 10 వరకు వెల్లుల్లి రెబ్బలని దంచి వేసుకోవాలి. ఇలా వెల్లుల్లి రెబ్బలని కచ్చా పచ్చాగా దంచి వేసుకుంటే ఆ ఫ్లేవర్ అనేది రైస్‌కి పట్టి మన రైస్ అనేది చాలా బాగా వస్తుందండి. సో, ఈ విధంగా కచ్చా పచ్చాగా దంచి మంచి కలర్ వచ్చేంత వరకు వెల్లుల్లిని ఫ్రై చేసుకోవాలి. ఇలా ఫ్రై చేసుకున్న తర్వాత మనం ముందుగా కలుపుకున్న రైస్‌ని ఈ తాలింపులో వేసుకోవాలి. రైస్‌ని వేసుకున్న తర్వాత ఫ్లేమ్‌ని లో ఫ్లేమ్‌లోకి సెట్ చేసుకొని తాలింపు అంతా రైస్‌కి పట్టేలాగా మిక్స్ చేసుకోవాలి. ఇలా రైస్ అంతా మిక్స్ చేసుకున్న తర్వాత ఈ స్టేజ్‌లో ఉప్పు ఒకసారి చెక్ చేసుకోవాలి. ఈ స్టేజ్‌లో ఉప్పు సరిపోకపోతే కొద్దిగా యాడ్ చేసుకోవచ్చు. నాకు ఇక్కడ ఉప్పు సరిపోయిందండి. ఇలా మూత పెట్టి లో ఫ్లేమ్‌లో 3 నుండి 5 నిమిషాలు మగ్గించుకుంటే వెల్లుల్లి అంతా రైస్‌కి పట్టి వెల్లుల్లి రైస్ అనేది అద్భుతంగా ఉంటుంది. చూడండి, రైస్ అనేది ఎంత పర్ఫెక్ట్‌గా వచ్చిందో. ఇలా ఒకసారి అంతా మిక్స్ చేసుకొని వేడిగా తింటూ ఉంటే చాలండి. ఎటువంటి బిర్యానీలో అవసరం లేదండి. ఈ రైస్ ముందు టేస్ట్ అంత బాగుంటుంది. ఇలా ప్రిపేర్ చేసుకున్న రైస్‌లోకి ఒక చిన్న ఉల్లిపాయని ఈ విధంగా కచ్చా పచ్చాగా దంచి తీసుకోవాలి. ఆనియన్‌ని ముక్కలుగా కట్ చేయకూడదండి. ఈ విధంగా కచ్చా పచ్చాగా దంచి మనం చేసుకున్న వెల్లుల్లి రైస్‌లోకి నంచుకొని తింటూ ఉంటే అమృతంలా ఉంది అని మీరే అంటారు. నోరు బాగోలేనప్పుడు లేదా ఏదైనా కారంగా తినాలనిపించినప్పుడు ఈ ఒక్క రెసిపీ చాలండి, ప్లేట్ మొత్తం ఖాళీ చేస్తారు. మీరు కూడా రెసిపీని ట్రై చేసి ఎలా వచ్చిందో నాతో షేర్ చేసుకోండి. అలానే ఈ రెసిపీ నచ్చినట్లయితే నా ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేయండి.